హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కోకిలాని. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో తిరుపతమ్మ తల్లి భజన అయితే జరుగుతుందనమాట. సో, అమ్మ వాళ్ళ ఇంట్లో ఈరోజు ఈ పూజ ఉందని చెప్పి నేను ఇంటికొచ్చాను. అండ్ ఇక్కడ ఫస్ట్ మేమేంటంటే దేవుళ్ళకి బొట్లు అవన్నీ పెట్టేసి పూలతో చక్కగా అలంకరణ అయితే చేసేసుకున్నాము. అండ్ మా ఇంట్లో మా మమ్మీ ఎప్పుడు టేబుల్ డెకరేషన్ కూడా చేస్తారనమాట రెగ్యులర్‌గా. సో, ఇది కూడా మీకు ఐడియాగా బావుంటుందని చెప్పి చూపిచ్చేస్తున్నాను. సో, మీరు కూడా ఇలా అప్పుడప్పుడు ట్రై చేయండి. చూడటానికి యూనిక్‌గాను బావుంటుంది. నెక్స్ట్ మేము ఇంకా గ్రామ దేవతనైతే పెట్టుకుంటామన్నమాట ఇంట్లో. ఇలా ఇప్పటికి కూడా పెట్టుకుంటున్నారో లేదో మాకైతే తెలీదు. కంపల్సరీగా మా ఇంట్లో అయితే మేము పెట్టుకుంటాము. సో, ఇక్కడ మేమేంటంటే ఇలా పెట్టేసుకుని 21 బొట్లు గానీ, 11 బొట్లు గానీ పెడతారనమాట. సో, ఇలా పెట్టి మనము ఇక్కడ గ్రామదేవతని మొక్కుకుంటాము. అండ్ ఇది కంపల్సరీగా ఇంట్లో ఉంటే చాలా మంచిదనమాట. ఇలా మన గ్రామదేవతని పెట్టుకుని మొక్కుకుంటే ఏదైనా మంచి జరుగుతుంది అంటారు. ఇక్కడ మేము పెద్ద పీట వేసేసి అమ్మవారికి అయితే డెకరేషన్ చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేసాము. సో, పీట మీద చక్కగా ముగ్గు వేసి పసుపు కుంకుమతో అలంకరించేసుకుని అరిటాకులు కూడా వేసి ఇలా తిరుపతమ్మ తల్లిది, గోపయ్య తండ్రి ఉన్న పటం అయితే పెట్టేసి పూలతో చక్కగా అలంకరించేసామన్నమాట. సో, ఇలా పూలతో అలంకరించిన తర్వాత అసలు చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఎందుకంటే అంత అద్భుతంగా ఉందన్నమాట అలంకరణ. అండ్ మీరు కూడా ఎప్పుడైనా పూజ చేస్తున్నప్పుడు ఒకవేళ డెకరేషన్ చేసుకోవాలనుకుంటే ఇలా సింపుల్గా గులాబీ పూల రెక్కలతో కూడా బంతి పువ్వులతో మనం ఇలా డెకరేషన్ అయితే చేసేసుకోవచ్చు. సో, పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే పెట్టేసుకున్నాము. ఇక్కడ ఫ్రూట్స్, కొబ్బరికాయలు ఏమేమి కావాలో అన్నీ పెట్టేసుకున్నాము. సో, ఇంకా పూజ స్టార్ట్ చేయడమే ఆలస్యం అనమాట. ఇంకా మా ఇంటికైతే భజన చేయడానికి కొంతమంది అయితే వచ్చేసారు. సో, మేము భజన స్టార్ట్ చేసే ముందు ఒకసారి పసుపు నీళ్ళు ఇల్లంతా జల్లుకున్నామన్నమాట. సో, ఒకసారి అలా జల్లుకుంటే మంచిది కదా అని చెప్పి ఇక్కడేమో ఇంటికి సాంబ్రాణి వేద్దామని చెప్పి మా మరిది గారు అయితే రెడీ చేసేస్తున్నారు. అండ్ ఇప్పుడు దీపారాధన చేస్తున్నామన్నమాట. సో, కరెంట్ పోయింది. ఇంకా అందుకని కొంచెం డిమ్గా ఉంది. ఇట్స్ ఓకే. కానీ నేను మీకు షేర్ చేసుకోవాలని చెప్పి ఇది షేర్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ మా డాడీ అను మా మమ్మీ ఇద్దరు కలిసి దీపారాధన అయితే చేసేసారు. అండ్ ఇలా అసలు మనకి చూస్తుండే అమ్మవారు మన ఇంటికి వచ్చారు అన్న ఫీలింగ్ అయితే కలుగుతుందనమాట. సో, మేము ఇలా ఇంట్లో దీపారాధన చేసేసుకోగానే తులసమ్మకు కూడా మా మమ్మీ ఇక్కడ దీపారాధన అయితే చేసేస్తున్నారనమాట. సో, ఇప్పుడు భజన అయితే స్టార్ట్ చేసేసారు. అండ్ నేను ఇక్కడ సౌండ్స్ ఎందుకు పెట్టలేదంటే మేబీ కాపీరైట్ కంటెంట్ ఏమన్నా వస్తుందేమో అని చెప్పి నేను ఇక్కడ మ్యూట్లోనే పెట్టి జస్ట్ నేను మీకు చూపిస్తున్నాను అనమాట. అండ్ వీళ్ళందరూ ఏంటంటే యూనిక్గా డ్రెస్ కోడ్ అనేది పెట్టుకున్నారు. భజన చేయడానికి వచ్చారు కదా. సో, వీళ్ళకి ఒక డ్రెస్ కోడ్ ఇప్పుడు కొత్తగా పెట్టుకున్నారంట. అండ్ వీళ్ళు చేసే భజన అయితే మాకు ఎలా అనిపించిందంటే చాలా అద్భుతంగా అనిపించింది. సేమ్ అమ్మవారు మన ఇంటికి నిజంగా కదిలి వస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే కలిగిందనమాట. అండ్ వచ్చిన వాళ్ళందరికీ పసుపు, కుంకుమ, గంధం మా మమ్మీ పెట్టేసి ఇంకా కాళ్ళకు కూడా పసుపు అనేది రాసేశారు. అండ్ ఇలా ముత్తైదులకి పెడతాం అనేది చాలా మంచిదనమాట. సో, ఇంట్లో కొంతమంది అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటారు. సో, మర్చిపోకుండా కంపల్సరీగా ఇంటికి వచ్చిన ముత్తైదువుకి ఇప్పుడనే కాదు ఎప్పుడు వచ్చినా కానీ కుంకుమ అనేది అంటే బొట్టు అనేది పెడతాం, మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ నేనైతే రెడీ అయిపోయాను. అండ్ ఈ వీడియోలో మా ఇంట్లో బ్యాక్గ్రౌండ్ కూడా మీకు కనిపించాలని చెప్పి జస్ట్ ఒక క్లిక్ అయితే యాడ్ చేశానమాట. సో, మా మమ్మీ అయితే ఇల్లంతా డెకరేషన్ బాగా చేస్తారు. మీకు కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో నేను హోమ్ టూర్ కూడా చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మేము దండం పెట్టుకుందామని చెప్పి వచ్చేసాము. నేను మా హస్బెండ్ అండ్ ఫస్ట్ ఆయన కుంకుమ పెట్టుకోవడం మర్చిపోయారని చెప్పి ఈ కుంకుమ కూడా పెట్టేసి దండం పెట్టేసుకున్నాము. అండ్ భజన అయితే బాగా జరిగిందనమాట. సో, ఇక్కడ మేము భజన చేస్తున్న టైంలో మేము కూడా అందరం కూర్చున్నాము. భజన అనేది చేస్తూ ఉన్నారు. అండ్ ఒక్కసారిగా ఇక్కడ ఏంటంటే అమ్మవారు కూడా ఒంటి మీదకి వస్తారనమాట. సో, ఆ క్లిక్స్ అనేవి నేను యాడ్ చేయలేకపోయాను. ఎందుకంటే అవన్నీ సడన్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో, ఆ క్లిక్స్ అన్ని క్యాచ్ చేయడం చాలా కష్టం. అండ్ అలా మేము భజన చేస్తూ ఉండగా మధ్యలో
అమ్మవారైతే ఒకళ్ళ మీదకొచ్చారనమాట. సో, ఆవిడ ఏంటంటే పరిష్కారాలు చెప్తూ ఉంటారు. మన ఇంట్లో ఏదన్నా మంచి జరగాలి అన్నా, మనం ఏదన్నా అడిగితే ఆ అమ్మవారు మనకి చెప్తారనమాట. సో, లాస్ట్‌లో ఫైనల్‌గా మా భజనంతా అయిపోయిన తర్వాత అందరికీ ముత్తైదులకి పండు తాంబూలం అయితే ఇద్దామని చెప్పి రెడీ చేసేసాం. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి.